హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మిర్చి బజ్జీ. మిర్చి బజ్జీ ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. అలాంటి వారు ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు స్టఫింగ్ను ప్రిపేర్ చేసుకొని టేస్టీగా క్రిస్పీగా మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల పైన క్రిస్పీగా వస్తుంది మిర్చి బజ్జీ. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 అర టీ స్పూన్ వామును నలిపి వేసుకోండి. తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు వంట సోడా, పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు కారం పొడిని వేసి కలిపేయండి. మిర్చి బజ్జీకి ఎప్పుడైనా కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ బ్యాటర్ను ఈ మాదిరిగా ప్రిపేర్ చేయాలి. అయితే వాటర్ వేసిన తర్వాత ఒక 5-6 నిమిషాలు ఇలా వేళ్ళతో పిండిని బీట్ చేయాలి. అలా అయితేనే మిర్చి బజ్జీ రోడ్ సైడ్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నట్టు. చూడండి, బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వరకు సాల్ట్, పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల పొడి, 1 అర చెక్క నిమ్మరసంని వేసుకొని స్టఫింగ్ను ఇలా ప్రిపేర్ చేయాలి. నిమ్మరసం ఎక్కువగా కాకుండా ఇలా కొంచెంగానే వేసుకోవాలి. మీకు స్టఫింగ్ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక 2-3 చుక్కల నీళ్ళని యాడ్ చేసుకోండి. స్టఫింగ్ కన్సిస్టెన్సీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిర్చిని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ తీసేసుకొని స్టఫింగ్ను ఇలా మరీ ఫుల్గా కాకుండా కొంచెం మీడియంగా నింపుకోండి. అన్ని మిర్చిలను ఇదే మాదిరిగా స్టఫింగ్ అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఈ స్టఫింగ్ మిర్చి బజ్జీని ఇందులో ముంచుకుంటూ వేడివేడి నూనెలో వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అయితే డీప్ ఫ్రై మాత్రం మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో పట్టినన్ని మిర్చిలు వేసిన తర్వాత అవి కొంచెం పైకి తేలిన తర్వాతనే ఈ మిర్చిలను మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు ఇలా స్టఫింగ్ మిర్చి బజ్జీని ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ వేయడం వలన పైన ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల కొంచెం పుల్లగా భలే టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.